ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియచేస్తున్న సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి ఈ దినం బావులు వెల్త్ బావులు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇది చాలా సుదీర్ఘమైంది. దీన్ని కొద్ది కొద్దిగా మనం ధ్యానం చేసుకుంటూ వెళదాం. బావులు, ఈ బావులు ప్రియులారా బైబిల్లో చాలా విశిష్టమైన పాత్ర పోషిస్తాయి. ఈ యొక్క బావులలో నీరుంటుంది. ఈ నీటి బావులు బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులకు బావులు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. హృదయానికి బావికి చాలా దగ్గర సంబంధం ఉంది. బావి చాలా లోతైనది ప్రియులారా. అలాగే హృదయము కూడా చాలా లోతైనది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలోని ప్రియులారా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీ అంటుంది, ఈ బావి చాలా లోతైనది అని. గమనించండి, బావి చాలా లోతైనది. రెండో మాట, మనిషి హృదయం కూడా చాలా లోతైనది. హృదయాంతరంగంలో ఉండే విషయాలను అంత తేలిగ్గా మనం గమనించలేం. కానీ హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు మనకున్నాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానం గొప్పది. కాబట్టి ఈ బావులు మన హృదయాలకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. మన ఆత్మీయ హృదయాలకు, జీవితాలకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఈ బావుల్లో నీళ్లుంటాయి. నీటి బావులు. ఏమండి? జలధారలుండే బావులు. అందుకని ప్రియులరా సామెతల గ్రంథంలో చూడండి, సామెతల పుస్తకం, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి వినరా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఏం చేయమనండి? భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకని ఎందుకని అంటే భక్తుడైనటువంటి ఇర్మియా ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం మనకు తెలిసిన మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏమండి? హృదయం చాలా లోతైనది. హృదయం చాలా ఏమండి? నీటి ఊటలు కలిగింది. అదే సమయంలో హృదయము ఏమండి? చాలా భయంకరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఏం చేయమన్నాడు? నీ హృదయాన్ని భద్రం చేసుకో. దేవుని బిడ్డలారా, ఈ హృదయంలో ఏమండి? జీవజల ధారలకు బదులు ఏమండి ఏమున్నాయి? మస్టు, మురికి ఉన్నాయి. అందుకే యేసు ప్రభువారు అన్నారు, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఏమన్నారండి? హృదయములో నుండి, లోపల నుండి, అనగా హృదయములో నుండి ఏమండి ఈ చెడ్డవన్నీ బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుచుచున్నవి. ఏమేమి ఉన్నాయట? చాలా ఉన్నాయి అక్కడ. కాబట్టి హృదయము వ్యాధి కలిగింది. హృదయంలో చెడు తలంపులు, చెడు చేష్టలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ సరిదిద్దుకొని హృదయాన్ని ఏం చేసుకున్నాడండి? నీ హృదయమును భద్రంగా కాపాడుకో. కదండి! నిజమే. అందుకని ఈ బావుల గురించి మనం చాలా శ్రద్ధగా గమనించాలి, తెలుసుకోవాలి. ఏమండి? గమనించాలి, తెలుసుకోవాలి కూడా. ఈ బావులేంటి? ఈ బావుల్లో ఉండే ఆత్మీయ తలంపులేంటి? వీటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం
ఒక్క బావిని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. రండి దేవుని వాక్యంలో నుండి ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందామా? ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయేర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరేదుకును మధ్య ఉన్నది. చాలండి. ఇక్కడ ఒక బావి కనబడుతుంది. ఏమండి? దాన్ని నీటి బుగ్గ అన్నారు. నీటి బుగ్గ అంటే నీటి ఊట అని అర్థం. నీరు ఊరేడి ఊట. గమనించండి. లోతుగా తవ్వుతారు బావి. తవ్విన తర్వాత తవ్వగా ఏం పడతాయి చెప్పండి? జలాలు పడతాయి. ఆ జలాలు నీటిలో నుంచి ఊరతాయా? లేకపోతే పైనుండి పోస్తారా? లోపల నుంచే ఊరతాయి. భూమిలో నుంచే ఊరతాయి. ఆ నీటి ఊట, ఆ నీటి బుగ్గకు పేరు పెట్టారు. ఏమని? బేయేర్ లహాయి రోయి. దాని అర్థం ఏంటి? మనం వెతుక్కోవసరంలే. అక్కడే ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కింద ఫుట్‌నోట్‌లో ఉంది చూడండి. 3వ నంబర్ ఏసుంది. నన్ను చూచుచున్న సజీవుని బావి. ఏమనుందండి? నన్ను చూచుచున్న సజీవుని బావి. ఆయన నన్ను చూచువాడు, ఆయన బావి ఇది. కదండీ! ఇక్కడ మనం ఒక వ్యక్తిని పరిచయం జేసుకోవాలి. ఆ వ్యక్తి పేరేం పేరండి? హాగరు. హాగరు. ఏవండి? చూడండి 16వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. విన్నరా? ఈమె ఐగుప్తీయురాలు, ఇశ్రాయేలీయురాలు కాదు. అంటే మొట్టమొదట అన్యురాలు. రెండవది ఈమె శారాయి దాసి. ఈమె శారాయి దాసి. అయితే ఈమెకు ఒక గొప్ప మంచి స్థానం దొరికింది. ఏమిటా స్థానము అంటే పిల్లలు లేనందున ఏమండి అబ్రహాము భార్యైన శారాయిని ఏం చేసిందండి? ఆమె ఆ యొక్క యజమానుడైన అబ్రహాముకు ఏమండి భార్యగా ఇచ్చింది. చూడండి 3వ వచనం. కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాచి అయిన హాగర్‌ను ఐగుప్తురాలైన ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. వినరా? ఆమె దాసిగా ఉంది. అయితే అబ్రహాముకు భార్యగా ఉండే భాగ్యం దక్కింది. ఏవండి? ఇది మంచి భాగ్యం అంటారా? కాదంటారా? ఈమె దాసురాలు, దాసి, అన్యురాలు. ఏవండి? వాస్తవంగా ఆహ్, వంశపరంగా అర్హురాలు కాదు. రెండవది వృత్తిపరంగా కూడా అర్హురాలు కాదు. కానీ పిల్లలు లేనందున శారాయి ఒక మంచి స్థానాన్ని ఆమెకిచ్చింది. ఎందుకిచ్చింది? తనకు నమ్మకస్తురాలని, తనకు నమ్మకంగా ఉంటుందని, ఏవండి? తనకు బిడ్డను కని ఇస్తుంది. ఆ బిడ్డ ద్వారా అయినా నేను ఆ బిడ్డ లేని కొరత తీర్చుకోవచ్చని తనకు నమ్మకస్తురాలు అనుకున్న ఆ దాసిని తన భర్తకు భార్యగా ఇచ్చింది. అయితే గమనించండి. ఇక్కడ చూడండి. ఆహ్, 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయెను. అది తాను గర్భవతినైతినని తెలిసినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. విన్నరా? తనకు భాగ్యం దక్కింది. ఎలా దక్కింది? దేవుని వాక్యంలో ఓ చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము.
ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి, రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏమండి 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏమండి, ఏంటంటే అది దేవుని వరమే. కొంతమంది ఇప్పుడు దేవుని బిడ్డారా, దేవునిలోకి వచ్చిన తర్వాత ఏమండి, కొంతమంది అంటారు ఇస్రాయేలట ప్రపంచ బ్రాహ్మణులట. నిజమే. ఏమండి, ప్రపంచ బాన్యులైన ఇస్రాయేలీల కంటే ప్రియులారా వీళ్ళే గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. నీవు రక్షించబడ్డావు అంటే, నీవు దేవునిలోకి వచ్చావు అంటే, నీవు దేవుని దీవెన పొందావు అంటే, నీవు ఒక మంచి స్థానాన్ని పొందావు, నీవు ఒక మంచి స్థితిలో ఉన్నావు అంటే ఏం చెప్పండి? నీ ఘనత కాదు, నీ గొప్పతనమో కాదు, అది కేవలము దేవుని కృప. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదండి. ఈ యొక్క హాగరు ఆ సంగతి మర్చిపోయి తను ఎప్పుడైతే గర్భవతి అయిందో ఏమండి, తన యజమానురాలు ఈ దాసి దృష్టికి ఏమైపోయింది? ఏమైంది? ఏమండి, ఇక్కడ రాశారు. ఆ దాసి దృష్టికి నీచమైనది. ఏమండి, అసలు అవకాశం ఇచ్చింది ఎవరు? ఏమండి, ఆ యజమానురాలు. ఆ యజమానురాలు అవకాశం ఇవ్వకపోతే ఆ యజమానురాలు కాళ్ళ దగ్గర పడుండవలసిన పరిస్థితి కదండి. అయోగ్యురాలైన ఆమెకు యోగ్యత కల్పించి తన మనోవాంఛ తీర్చుకోవడానికి ఆశపడిన ఏమండి, ఆ యజమానురాలు ఈమె దృష్టికి ఏమైపోయిందంట? నీచమైపోయింది. ఎందుకని చెప్పండి? గొప్పగా ఫీల్ అయిపోతుంది ఆవిడ. ఎందుకంటే అది గొడ్రాలు, నేను పిల్లల తల్లిని, కాబట్టి ఇక దాని పేరు మార్చిపోతుంది. ఇక నాదే ఈ ఆస్తంతా, ఈ యజమానుడు నా యజమానుడు, ఈ నా బిడ్డలే ఇక దీనికి వారసులు అని మతి ఎక్కువైపోయింది. ఏమండి, హృదయం ఉప్పొంగిపోయింది, మతి చెల్లించిన ప్రవర్తన వచ్చేసింది. గనుక ప్రియులారా, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే చాలా సార్లు ఒక్కొక్క సమయంలో మనము మన స్థితిని మర్చిపోతాం. ఏమండి, మనం ఏమై ఉన్నామంటే ఏమండి, కేవలం ఆయన కృపే, అంతే. ఏమండి, నిజమే, దేవునికి స్తోత్రం. ఈ పూట ఈ సత్యాన్ని నువ్వు గమనిస్తున్నావా? యోహాన్ అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా? తగ్గించుకుంటున్నావా? ఆ స్థితిని బట్టి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఆమెకు ఏమండి, తన ఆ యజమానురాలికి ఈ యొక్క దాసురాలి మీద కోపం వచ్చేసింది. భర్త మీద కోప్పడింది. కోప్పడేటప్పటికి ఏం చేసిందండి? ఇదిగో నీవు 6వ వాక్యం. ఇదిగో నీ దాసి నీ సారీ 5వ వాక్యం కంటిన్యూషన్. సారాయి నా ఉచ్చులు నీకు తగులును, నేనే నా దాసిని నీ కవుగుటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా ఆ, న్యాయము తీర్చును గాక, న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అని. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసురాలు, నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సుకు వచ్చినట్టు దాన్ని చేయమని సారైతో చెప్పాను. దానిని శ్రమ పెట్టినందున, ముందుకు ఇంకా చదువుకోండి. శారా ఏం చేసిందండి? శ్రమ పెట్టిందట. తట్టుకోలేక ఈ హాగరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఏమండి, తను తప్పు చేసింది. తన యజమానురాలు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంది. తన యజమానురాలి దయను పోగొట్టుకుంది. తన యజమానురాలు దృష్టికి ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది చెప్పండి? దోషి అయిపోయింది. దోషి అయిపోయింది. అందుకే వెళ్ళిపోయేటట్టుగా చేసింది శారయి. అందుకని హాగర్ ఏం చేస్తుందండి?
బెయేర్షెబా అరణ్యంలోనికి పోయి ఏం చేస్తుందంట? పిచ్చి దానిలాగా తిరుగుతుందట. కదండీ! పిచ్చి దానిలాగా తిరుగుతుంది. 8వ వచనం. సారీ 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఎవరిని? అరణ్యములో తిరుగుతున్న హాగరును కనుగొని. నిజమే ప్రియులారా. దేవుడిచ్చినటువంటి సదవకాశాన్ని మన పితరుడైన ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. తద్వారా వారి ద్వారా మనం కూడా పాపులమైపోయాం. ఈ పాప సంబంధమైన ఈ లోకంలో ఏమండి? ఈ లోకములో అందుకనే యెషయా గ్రంథం 14 అధ్యాయంలో లోకమును అరణ్యముగా చేసిన వాడు వీడేనా? కదండి! లోకాన్ని ఎలా చేశాడట? అరణ్యంగా చేశాడట. ఈ అరణ్యములో పాపులుగా, దిక్కులేని వారుగా, దేవుడు లేని వారుగా, చెట్టుకు, పుట్టకు, రాయికి, రప్పకు మొక్కుతూ తిరుగుతున్న మనల్ని దేవుడు దర్శించాడు. ఏమండి? కనుగొని, కనుగొని ఏమంటున్నాడండి? శారాయి దాసివైన ఆగరు, ఎక్కడి నుంచి వచ్చితివి? ఎక్కడికి వెళుచున్నావు? అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. ఏమండి? పారిపోతున్నాను. పారిపోతున్న తను ఏమనుకుంది? చచ్చిపోతే బాగుండు అనుకుందేమో. ఈ సమస్యలు ఎందుకు అనుకుందేమో. ఎవరు నన్ను ఆదుకోలేదు అనుకుంటుందేమో. దిక్కుతోచని అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు చూసారు చెప్పండి? నిజమే ప్రియులారా. మనం కూడా చాలా సార్లు మనకున్న సమస్యలను బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న శోధనలు బట్టి మనం విసిగిపోయి, వేసారిపోయి మరణానికి వెళదాం అనుకున్న స్థితిలో, ఇంకెందుకులే ఈ బ్రతుకు అనుకుంటున్న స్థితిలో దేవుడు దర్శించిన క్షణాలు ఎన్నున్నాయో కదండి! దైవజనుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క స్వరం ద్వారా, దేవుడు దర్శనాల ద్వారా మనల్ని దర్శించి, మనతో మాట్లాడి, మనల్ని నిలబెట్టిన సమయాలు ఎన్నున్నాయి జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఆయనకు హాగరు పేరు పెట్టింది. ఏమని? ఆయన అంటున్నాడు, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండుము అన్నాడు. అందుకని ఆమె ఏం పేరు పెట్టిందండి? చూడండి 13వ వచనం. 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అనే పేరుతో అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టింది. దేవుడికే పేరు పెట్టుందట. ఎందుకంటే దేవుడంటే ఏమిటో అంతకుముందు ఆమెకి తెలియదు. దేవుణ్ణి ఏమనుకుంది? నన్ను చూస్తున్న దేవుడు. ఎప్పుడు చూశాడు? దిక్కులేనప్పుడు. ఎప్పుడు చూశాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. ఎప్పుడు చూశాడు? ఏ సహాయము లేనప్పుడు. ఎప్పుడు చూశాడు? కష్టంలో ఉన్నప్పుడు, ప్రియులారా చద్దాం అనుకున్నప్పుడు, మరణానికి వెళుతున్న సమయంలో కూడా దర్శించే దేవుడు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీకెన్ని సమస్యలున్నాయో నాకైతే తెలీదు. హాగర్‌లాగా ఎంత విసిగిపోయావో నాకైతే తెలీదు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హాగరు తప్పు చేసింది. తప్పు చేసినప్పటికీ దేవుడు దర్శించాడు. దేవుడు చూస్తున్నాడు. బాబు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒకవేళ నువ్వే పొరపాటు చేసి ఈ స్థితిలోకొచ్చావు, ఎంత కష్టంలోకొచ్చావు, ఉద్యోగరీత్యా సమస్యల, కుటుంబరీత్యా సమస్యల, శరీరరీత్యా అనారోగ్యమా, వాటిటి మీది ఏమైనప్పటికీ అమ్మా, ప్రభు నిన్ను చూస్తున్నాడు. దుఃఖపడవద్దు. ప్రభువును శరణు వేడుకో. నీ తప్పులు ఒప్పుకో. ప్రభువు సరిదిద్దుతాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగిమణిగి ఉండు. భయపడవద్దు. నీవు కుమారుని కంటావు గర్భవతివై. అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. నేను అతనికి తోడుగా ఉంటాను. అతన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇంకా కావాల్సింది ఏంటి చెప్పండి? అందుకే చూచుతున్న దేవుడు. ముందుకు వెళదాం.
ఇప్పటికే చాలా సమయమైంది. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకుందట. ఆ మాట మాత్రమే కాదు, ఇప్పుడు ఆమె ఆ నీటి బుగ్గ దగ్గరకొచ్చి, ఆ నీటి బుగ్గ దగ్గర నీళ్లు త్రాగి, ఆ నీటి బుగ్గకు పేరు పెట్టిందట. ఏమని పేరు పెట్టిందండి? బేయేర్ లహాయి రోయి. అంటే నన్ను చూచుచున్న నన్ను చూచుచున్న సజీవుని బా నేను చద్దాం అనుకున్నాను. కానీ సజీవుడైన దేవుడు నన్ను చూచాడు. ఆయన సజీవుడైన దేవుడు నాతో ఉన్నాడు. నన్ను కాపాడాడు. నన్ను సంరక్షించాడు. నాకు తోడుగా ఉన్నాడు. కదండీ! అందుకని సజీవుని బావి. సజీవుడు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సజీవుడు. సజీవుడైన దేవుడు. అంతే కాదండి. ఆయన సజీవుడైన దేవుడు మాత్రమే కాదు. ఆయన ప్రియులారా చూడండి. ఆయన సజీవుడైన దేవుడు మాత్రమే కాదు. ఆయన దగ్గర ఏముందండి? యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ప్రియులారా మొదటి అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. వినరా? ఆయనలో ఏముందట? జీవముందట. ఆయనలో జీవముందట. ఇంకో మాట 46 కీర్తన. 46 కీర్తన అండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 4వ వాక్యం. 46 అధ్యాయము 4వ వాక్యం. ఒక నది కలదు, దాని కాలవలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరచును. ఏంటట? ఒక నది ఉందట. ఆ నది పేరేం పేరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుడు. ఆయన దేవుడు. ఆయనలో ఏముందండి? జీవజలముంది. జీవజలముంది. మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీ కొండ సంకన పెట్టుకొని బావి దగ్గరికి వచ్చిందట. సమయానికి యేసయ్య అక్కడికెళ్ళాడు. యేసయ్య అక్కడికెళ్ళి అడుగుతున్నాడు. నాకు దాహమునకు నీళ్ళిమ్మని. అయ్యా మేము సమరయులము, నువ్వేమో యూదుడవు. నీకు చేదుకోవడానికి చాద లేదు గదా! నువ్వెలా చేదుకొని తాగుతావు? మేము నీకు నీళ్ళు ఇవ్వకూడదు గదా! అని. అయితే ప్రభువారన్నారు, నీ నీవిచ్చే నీళ్లకు దప్పిగొంటారేమో కానీ, నేనిచ్చు నీళ్ళు ఏవండీ? నేనిచ్చు నీళ్ళు ఏంటంట? జీవము కొరకైన నీటి బుగ్గ. యోహాను సువార్త 4వ అధ్యాయం. చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. 4వ అధ్యాయము. అమ్మా చదవమ్మా. 14వ వచనం. ఆ! దప్పిగొనుడు. హ్మ్. ఆయన నీళ్ళిస్తాడట. ఆయన నీళ్ళు ఇస్తాడట. ఆ నీళ్ళు ఎలా ఉంటాయండి? 14వ వచనం కదా! ఏవండీ? నేనిచ్చు నీళ్ళు నిత్య జీవముకై దానిలో ఊరేడి నీటి బుగ్గ. బాగా వినండి. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కదండీ! ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనం ఇంకా ముందుకు చదువుకుంటూ పోతే యోహాను సువార్త 7వ అధ్యాయము ఇంకో మాట కూడా చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం అండి. 7వ అధ్యాయంలో చదవం. హ్మ్. హ్మ్. చాలండి. ఏమన్నారండి? నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులో పారునని బిగ్గరగా చెప్పెను. బాగా వినాలి. ఇప్పుడు నీటి బుగ్గ, సజీవుని బాయి క్రీస్తు. ఆ సజీవుని బావి
ఏం చేసిందండి? మనల్ని బావిగా చేసింది. అంటే నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుంచి ఏమొస్తాయట? జీవజల ధారలొస్తాయి. ఏవండి? జీవజల ధార. ఇప్పుడు గమనించండి. సజీవుని బాయి క్రీస్తు. ఆ క్రీస్తునందు విశ్వాసముంచిన మనలో నుండి ఏమొస్తదండి? జీవ జలమొస్తది. జీవజలం. ఆ జీవజలము దేవుని వాక్యమే. దేవుని జీవ వాక్యమే. కదండీ! ఇంకో మాట ఏవండీ? 46 కీర్తన 36 కీర్తన 9 వచనం. 36 కీర్తన 36 కీర్తన 9 వచనం చదవమ్మా. అమ్మా? హ్మ్. 36 కీర్తన 9 వచనం. చూడండి. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. విన్నారా? ఇందాకేం చదువుకున్నాం? ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు ఊట ఎవరి దగ్గర ఉంది? ప్రభువు దగ్గర ఉంది. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిలో నుంచి ఏమొస్తుందట? వెలుగు వస్తుంది. జీవజల నదులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు బాగా వినాలి. మనల్ని ప్రభువారు జీవజల నదులుగా చేశారు. ఏమండి? జీవజల నదులుగా చేశారు. అలాగైతే ఆ జీవజల నదిని తెలుసుకోవటం ఎలాగా? ఏమండి? తెలుసుకోవటం ఎలాగా? ఇప్పుడు రండి ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో నేను విషయం చెప్పి ముందుకెళ్తాను. 21వ అధ్యాయంలో ఏమండి? శారాయి దాసి అయిన హాగరు మరలా తిరిగి వచ్చింది. యజమానురాలికి లోబడి ఉంది. లోబడి ఉన్న తరువాత శారాయి కూడా గర్భవతి అయి కుమారుని కంది. కుమారుని కన్న తర్వాత జరిగింది ఏంటంటే హాగరు కుమారుడైన ఇష్మాయేలు ఏమండి? శారాయి కుమారుడైన ఇస్సాకును ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. ఏమండి? పరిహసించుచుండెను. 21వ అధ్యాయం 9వ వచనం. ఏం చేస్తున్నాడట? పరిహాసం చేస్తున్నాడట. అప్పుడు శారాయి కోపం వచ్చింది. కోపం వచ్చి దాన్ని వెళ్ళగొట్టు అంది. పాపం అబ్రహాం గారికి దుఃఖం వేసింది. ఓ పిల్లాడు తల్లి నా వలన కన్న బిడ్డ కదా అని బహుగా దుఃఖపడ్డాట. దుఃఖపడ్డ తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు దుఃఖపడొద్దు. ఆ పిల్లోడిని కూడా నేను ఆశీర్వదిస్తాను. అయితే నువ్వు శారాయి మాట విని పంపించు. ఎందుకంటే ఇస్సాకే నీకు వారసుడు అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అబ్రహాము నీళ్ళ తిత్తిని పిల్లాడిని సంకన పెట్టి ఏం చేశాడండి? హాగర్‌ను బయటికి పంపించాడు. హాగర్ బయటకొచ్చింది. బెయేర్షెబా అరణ్యంలో మళ్ళా తిరుగుతుంది. ఆ తిత్తిలో నీళ్లయిపోయిందాకా తిరిగింది. నీళ్లయిపోయినాయి. నీళ్లయిపోయిన తర్వాత నీళ్లు కూడా దొరక్కపోయేటప్పటికి పిల్లాడు ఏడవటం మొదలుపెట్టాడు. మరలా కష్టం వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందండి? పిల్లవాడిని అక్కడ పడవేసి రాతివేత దూరం వెళ్ళిందట. వెళ్ళి ఏం చేస్తుందండి? కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తుందట. ఏవండి? ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎవరి వైపు చూసి ఏడుస్తుంది? ఏవండి? ఇందాక పేరు పెట్టిందే నన్ను చూచుచున్న దేవుడు. బేర్ లహాయి ఆయన కోసం వెతుకుతుంది. నీళ్లు లేవు. నా పిల్లోడికి నీళ్లు లేవు. నేను చచ్చేటట్టున్నాను. నా పిల్లోడు చచ్చేటట్టున్నాడు. వాడి సావు నేను చూడలేను. ఏడుస్తా ఉంది. ఏడుస్తూ ఉండగా దేవుని బిడ్డలారా చూడండి 18, 19 వచనాలు. 18, 19 వచనాలు. నీవు లేచి లేవనెత్తి ఆ! చదవమ్మా. ఆ! ఆ!
చాలండి. అప్పటిదాకా ఆమెకి పక్కనే ఉన్న నీళ్ళ ఊట కనపట్ల. నీళ్ళ ఊట ఎక్కడుందట? ఆ పిల్లాడి దగ్గరనే ఉంది. నువ్వెక్కడైతే పిల్లోడిని పడేసావో అక్కడే ఉంది నీళ్ళ ఊట. చూడు. ఎక్కడైతే నువ్వు వదిలేసొచ్చావో అక్కడే ఉంది నీ ఆశీర్వాదం. చాలా సార్లు ఏం చేస్తామంటే నాకు ఆశీర్వాదం లేదే, నాకు దీవెన లేదే, నాకు సహాయం లేదే, దుఃఖపడుతూ ఉంటాం కదండీ! ఆశీర్వాదం ఎక్కడుంది? నువ్వెక్కడ వదిలేసావో అక్కడుంది. ఎదురు చూస్తూ ఉంది నీకోసం. అందుకోసం ఏం చేయాలి చెప్పండి? కన్నులు తెరవబడాలి. దేవుడు ఆమె కన్నులు తెరువగా ఏవండీ? దేవుడు ఆమె కన్నులు తెరువగా ఆమె నీళ్ళ ఊట చూచి, ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాడు. ఏవండీ? అక్కడక్కడే తిరుగుతూ ఉంది గదా! ఆ నీళ్ళ ఊట కనపడలేదా? లేదు. కనపడలేదు. మనకు కూడా చాలా సార్లు ఏవండీ? ఏమొచ్చింది పరిస్థితి? ఏమైపోతుంది? ఏమైపోతుంది అనుకుంటాం. కానీ ఏవండీ? అది కనబడాలి అంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. ప్రభు సహాయం నీ యొద్దనే తెచ్చాడు. ఆ సహాయం ఎక్కడుందంటే నీ మోకాళ్ళలోనే ఉంది. ఏవండీ? మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా! అలాగైతే ప్రియులారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? 119వ కీర్తన 18వ వచనం చూద్దాం. 119వ కీర్తన అండి 18వ వచనం. అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ ధర్మశాస్త్రమునందు చదవమ్మా. ఆ! చూచునట్లు నా కన్నులు తెరువయ్యా. నీ వాక్యము చూచునట్లు. ఏవండీ? మన దప్పికంటే ఏవండీ? మన కోరిక నెరవేరకుండా, మన అవసరాలు తీరకుండా, మనకు ఏ పని జరగకుండా, మనకంతా వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నప్పుడు కలవరపోతూ ఉంటాం. కానీ మన సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ప్రభు వాక్యంలోనే ఉంది. ఎక్కడెక్కడో వెతుకుతాం. ఎవరెవరినో అడుగుతాం. అదెలా చేయాలి బ్రదర్? ఇదెలా చేయాలమ్మా? ఆ అక్క, ఆ అక్కని, ఈ అన్నని అడుగుతాం. ఈ అక్కని, ఆ అన్నని అడిగినప్పుడు ఏం చేస్తారంటే, ఈ అక్క పోయి ఇంకొక అక్కకి చెప్పుద్ది. ఆ అన్న పోయి ఇంకొక అన్నకి చెప్తాడు. ఏమైద్ది చెప్పండి? సమస్య నీలో ఉన్నది. నీ సమస్యను పరిష్కరించగల దేవుడికి తెలిసే కంటే ముందు ఏవండీ? ఊరు దాటుద్ది. ఏవండీ? దేశం దాటుద్ది. ఏవండీ? ఎందుకంటే దురద చెవులు గదా! ముసలమ్మ ముచ్చట్లు గదా! ఏవండీ? మనతో నవ్వుతానే ఉంటారు. వాళ్ళట్టంట, ఈళ్ళిట్టంట అని చెప్పుకుంటారు. అట్టింట, ఇట్టింట చెప్పుకునే వాళ్ళకంటే ముందు ఎవరికి చెప్పుకోవాలి? నీ దేవుడికి చెప్పుకోవాలి. ప్రభువా! నా సమస్య ఇది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ప్రభువా? నాకు పరిష్కారం చూపించు. నా కన్నులు తెరువు. ఎప్పుడైతే ఆయన కన్నులు తెరిచాడో, కన్నులు తెరిచిన వెంటనే ఆమెకు ఆ నీటి ఊట కనబడింది. కనబడగానే, కనబడగానే మరి దేవుని బిడ్డలారా సంతోషముతో ఆ తిత్తిని తీసుకెళ్ళి ఏవండీ? నీళ్లు పట్టుకుంది. నీళ్లు పట్టుకొని గబగబా తీసుకొచ్చి పిల్లోడికి తాపిచ్చింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవాడిని కూడా నేను ఆశీర్వదిస్తాను. గొప్ప జనంగా చేస్తాను. భయపడొద్దు. ధైర్యంగా ఉండు. నేనున్నాను అంటున్నాడు. బాబు, అమ్మ, సజీవుని బావి, సజీవుని బావి, ఆ సజీవుని బావి నిన్ను కూడా సజీవుని బావిగా చేశాడు. నీవు రక్షణ పొందితే, నీవు పాప క్షమాపణ పొందితే, క్రీస్తు యేసును అంగీకరిస్తే, యేసు క్రీస్తు నీ కొరకై, నీ తలంపుల కొరకై తలలో పొందిన గాయాలు, నీ చేతల కొరకై చేతులలో పొందిన గాయాలు, నీ నడతల కొరకై కలలో పొందిన గాయాల్లో నుంచి కార్చిన ఆ రక్తములో నీవు కడుగబడితే, నీవు రక్షింపబడితే, క్రీస్తు ప్రభువు నిన్నేం చేస్తాడండి? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో
వాని కడుపులో నుంచి ఏమొస్తాయట? జీవజల ధారలు వస్తాయట. ఏమండి? ఇంకా ఎక్కడుంది ఆ ఊట? కన్నులు తెరువు. ఎక్కడుంది? ఎవరి దగ్గరికో వెళ్ళి సహాయం, ఎవరి దగ్గరికో వెళ్ళి అని కాదు. ఎక్కడుందండి? ఒకటి నీ మోకాళ్ళలో ఉంది. మొదట మోకాలు వంచి దేవుని కొరకు ప్రార్థించాలి. ఈమె అంగలార్చింది, ఏడ్చింది, తను చూసిన సజీవుడైన ఆ దేవుని ప్రార్థన చేసింది. దేవుడు విడిచిపెట్టలేదు. మార్గం చూపించాడు. అలాగే నీవు మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించగలిగితే దేవుడు నీకు దారి చూపిస్తాడు. కదండి! నిజమే. ఒకటి ఏమండి? నీ మోకాల్లో ఉంది. నీవు చదువుతున్న వాక్యంలో ఉంది. ఏమండి? వాక్యము నీళ్లకు సాదృశ్యం. జీవజలానికి సాదృశ్యం. నీ ఆత్మను సంతృప్తి పరిచి, నీ సమస్యను పరిష్కరించి, నీ కన్నీరు తుడిచి నిన్ను ఆశీర్వదించే వాక్యము నీ ఎదురుగా ఉంటే ఎక్కడికో వెళ్తావు ఎందుకు? ఇంకో మాట ఏమండి? యేస్కేలు గ్రంథం 41వ అధ్యాయం. సారీ 47వ అధ్యాయం. యేస్కేలు గ్రంథం 47వ అధ్యాయం. చూడండి మొదటి వచనం. యేస్కేలు గ్రంథం రైట్. నేను చదువుతానమ్మా. రైట్. వినండి, నేను చదువుతాను. అతడు మందిరము గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రిందను నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమును దక్షిణముగా మందిరపు కుడి పక్క నుండి కింద నుండి పారుచుండెను. ఎక్కడుంది? ఆ జీవ జలపు ఊట ఎక్కడుందండి? నీ మోకాళ్ళలో ఉంది. నీవు చదివే వాక్యంలో ఉంది. ప్రార్థనలో ఉంది. వాక్యంలో ఉంది. నీ మందిరము, నీ సహవాసంలో ఉంది. ఏమండి? నువ్వేం కోల్పోయావు? నువ్వెంత కష్టంలో ఉన్నావో. ఏమండి? ఏం చేయాలి? కష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. సహోదరులంతా కలిసి ప్రార్థన చేయాలి. ఏమండి? ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తామో ప్రభు అన్నారు. ఏమండి? వాగ్దానం ఇచ్చారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను అని చెప్పిన ప్రభువు ఇంకా ఏమన్నారండి? మీరు భూమి మీద వేటిని బంధించురో పరలోకమున వాటిని బంధిస్తాను అన్నారు. మీరు భూమి మీద వేటిని విప్పుదురో పరలోకమందు దానిని విప్పేదను అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! మొదట నీవు మోకరించాలి. నీ తప్పును ఒప్పుకోవాలి. సరి చేసుకోవాలి. ప్రభువా, నీ చేసిన పొరపాటు, నా లోపం సరిదిద్ది నన్ను అంగీకరించి నాకు పరిష్కారము దయచేయి. నా సమస్యను విడిపించు. నా దాహాన్ని తీర్చు. అడిగిన వెంటనే దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు దేవుడు. రెండవది, నీ మందిర సహవాసం, మందిర గడపనొద్ద ఏముందంట? ఏముందటండి? నీటి ఊట ఉంది. అది ఉబుకు పారుతుంది. ఏమండి? ఉబికి పారుతుంది. ఎలా పారుతుంది? ఒక పెద్ద నది అయిపోయింది. వరుసగా ఏమండి? భాగమంతా చదువుకుంటూ పోతే 12వ వచనం చదువుతాను. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. విన్నదా? ఔషధం నీ ప్రార్థనే. నీ ప్రార్థనే ఔషధం అండి. ఏమండి?
నీ ప్రార్థనే ఆహారం, వాక్యమే ఆహారం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రార్థించమని నేర్పాడు యేసయ్య. అంతేనండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని నా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. జీవాహారం ఇదే, వాక్యం. వాక్యం ద్వారా నువ్వు బ్రతుకుతావు. వాక్యం ద్వారా నువ్వు దప్పిక తీర్చబడతావు. వాక్యం ద్వారా నువ్వు సంతృప్తి పొందుతావు. వాక్యం ద్వారా నీకు పరిష్కారం దొరుకుతుంది. వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఆ జీవపు ఊట యేసయ్య. ఆ జీవపు ఊటైన యేసయ్య అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడి కడుపులో నుంచి జీవజల ధారలు. అలాగైతే ఆ సజీవుని బావి ఏమండి నీ ద్వారా ప్రవహిస్తుంది. ఏమండి నీ ద్వారా ప్రవహిస్తుంది. అనేకుల దప్పికి తీరుస్తుంది. అనేకులను తృప్తిపరుస్తుంది. అనేకులకు నెమ్మది కలుగజేస్తుంది. నిజమే. నన్ను చూచుచున్నవాని, నన్ను చూచుచున్న సజీవుని బావి. ఆ సజీవుడు క్రీస్తు. ఆ సజీవుని బావి, ఆ సజీవుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ అలాంటి బావిగా దేవుడు నేను చేశాడు. అలాగైతే నువ్వు ఆయనకు జీవజల ధారగా ఉపయోగపడుతున్నావా? లేక ఆ జీవ ఊటలు ఏమండి మూసేసుకుంటున్నావా? ముందు మనం ధ్యానం చేద్దాం. ఏమండి పూడ్చివేయబడిన బావులు ఉన్నాయి. ఫిలిస్తీయులు అబ్రహాము తవ్వుకున్న బావులు ఫిలిస్తీయులు పూడ్చేశారట. ఏమండి అంతేకాదు, ఏమండి గొర్రెలకు తాగనీయకుండా బావి మీద మూత వేశారట. ఏమండి మూత వేయబడిన బావులు, నీళ్లు లేని బావులు. ఏమండి నీళ్లు లేని బావులు ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని మనం వివరించుకున్నాం. మనం ధ్యానిస్తున్న మాట ఏం చెప్పండి? ఏం చెప్పండి? వాక్యంలో 16వ అధ్యాయంలో నన్ను చూచుచున్న సజీవుని బావి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుణ్ణి దప్పిక తీరుస్తున్నాడు. నిన్ను జీవజల బావిగా చేస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుతున్నాడు. నీ హృదయాన్ని జీవ జలంతో నింపుతున్నాడు. ఆ జీవ జలంతో నీవు అనేకులను దప్పిక తీర్చేదానవుగా, దప్పిక తీర్చేవాడివిగా, అనేకులను తృప్తిపరిచేవాడివిగా ఉండాలనేది దైవ సంకల్పం. అలాగైతే నీవెలా ఉన్నావు? నీ స్థితి ఎలాగుంది? మొదటి బావి నన్ను చూచుచున్న ఎవరండి? సజీవుని బావి. ఆ సజీవుడు ప్రభు. ఆ సజీవుని బావి నీవే. అలాగైతే సమృద్ధైన జీవ జలాన్ని ఉంచుతున్నావా? లేక నీళ్లు మురికిగా చేసుకుంటున్నావా? లేక మూత వేసుకుంటున్నావా? లేక పూడ్చి వేసుకుంటున్నావా? ఏమండి ప్రార్థన నడవట్లేదండి. వాక్యం నడవట్లేదండి. వాక్యం అర్థం కావట్లేదండి. ఎలా ఉంది నీ బావి? బావి అనగా హృదయం. నీ హృదయం ఎలాగుంది? నీ మనస్సు ఎలాగుంది? ఒకసారి పరీక్షించుకుని, పరిశీలించుకుని ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి సిద్ధపడాలి. అందుకనే ప్రియులారా యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వాక్యం అంటాడు. చూడండి యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మనం రక్షణ బావులను చూస్తాం కదండి. యెషయా గ్రంథం ఇదిగో 12వ అధ్యాయము 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ఏ బావులంట? రక్షణాధారమైన బావు.
రక్షణనిచ్చే బావు. ఆ బావి నీ హృదయమే. నిన్ను రక్షించి నీ హృదయంలో జీవజలాన్ని నింపిన ప్రభువు అనేకులకు జీవజలాన్ని పంచే విధంగా ఆ సజీవుని బావిగా నేను చేసుకున్నాడు. కాబట్టి నీ హృదయం జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. ప్రభు నిన్ను కాపాడి దీవించునుగాక. దేవుడి వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.